ఒకరోజు తనకు చాలా కష్టాలు ఉన్నాయి, ఇక నేనేం చేయలేను, ఆత్మహత్య చేసుకోవాలని అలా కొండపైకి ఎక్కుతూ ఉంటే అక్కడ ఒక దేవతా గుడి కనపడితే అక్కడ కూర్చుంటాడు అలసిపోయి. అక్కడ కొన్ని మాటలు వినపడుతూ ఉంటాయి. ఆ దేవతా విగ్రహము అక్కడ ఒక రాయి రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ రాయి అంటుంది, నువ్వే మేలు, ఆ రోజు ఉరి దెబ్బలు తిన్నావు, నువ్వేమో రోజు పూజలు అందుకుంటున్నావు, నేనేమో చూడు ప్రతి ఒక్కరు వచ్చి నా మీద కొట్టి కొబ్బరికాయ, నాకు ప్రతిరోజు నొప్పే ఉంది అంటే, మరి ఆ రోజు నేనే కదా ఫస్ట్ ఆయన శిల్పి నేను చెక్కాలి అని చూస్తే నువ్వేమో ఆ ఉరి దెబ్బలు తట్టుకోలేక ఆ రోజేమో నేను ఉండను, నేను ఇలా చేయలేనని చెప్పి పక్కకి వెళ్ళిపోయావు. అందుకు నన్ను ఆయన ఒక దేవతా విగ్రహంగా చెక్కాడు, అందుకే నేను పూజలు అందుకుంటున్నాను. నువ్వేమో ఆ రోజు చేసి ఉంటే ఇలా ఉండేది కాదు కదా, నువ్వు కూడా పూజలు అందుకునేదానివి కదా అని చెప్తుంది. నిజమే కదా, కష్టాలు ఉంటేనే ఎవరైనా దానిని తట్టుకొని ముందుకు సాగితేనే ఇంకా మంచి ఫలితాలు పొంది మంచి మంచి అభివృద్ధి మన లైఫ్ లోకి వస్తుంది. కష్టం వచ్చింది కదా అని వెనకడిగేస్తే ఇక ఎప్పటికీ ముందుకెళ్ళలేము. ఆత్మహత్యలు ఏవి పరిష్కారం కాదు. మనము ధైర్యంగా ముందడుగు వేయాలి, ప్రయత్నించాలి. అప్పుడే ఏదైనా మనం అనుకున్నది సాధిస్తాము.